అర్థం చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం పిల్లలు. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా నాయన ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడి స్వరం ఇచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం వచ్చి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. 95వ కీర్తన మరి పిల్లలు చూసినప్పుడు ఈ కీర్తనను మరి దావీదు రాస్తున్నట్టుగా చూస్తాం పిల్లలు. ఈ కీర్తనకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే పిల్లలు, ఒక రకంగా మరి దీని థీమ్ ఏంటంటే డేవిడ్ టాక్స్ అబౌట్ ది వర్షిప్. దావీదు మరి 95వ కీర్తనలో మాట్లాడుతున్నప్పుడు ఆరాధన గురించి మాట్లాడుతాయి. డిస్క్రైబ్స్ అబౌట్ ది వర్షిప్, హౌ ఈ వర్షిప్స్. నిజంగా దేవుని వాక్యమాలలో చూసినప్పుడు బహుశా ఈ కీర్తన దావీదు రాయడానికి ఎందుకున్నాను అంతకంటే గొప్ప వ్యక్తి ఉండడు. మ్యాన్ హూ వాంట్ టు ప్రైజ్ ఆల్వేస్ గాడ్. దేవుని ఎప్పుడు కూడా స్తుతించేవాడు, దేవుని ఎప్పుడు కూడా ఘనపరిచేవాడు, ఎప్పుడు కీర్తనలో పాటల్లో కూడా ఆయన ప్రభువులో ఆనందించేవాడు. అన్ని సందర్భాల్లో కూడా he was always near to God. దేవునికి సమీపంగా దేవుని ఆరాధిస్తూ జీవించే వ్యక్తి కాబట్టి బహుశా ఈజ్ ద రైట్ మ్యాన్ టు రైట్ దిస్ సామ్ అనుకుంటాను, ఈ యొక్క కీర్తన రాయడం వల్ల. ఎందుకంటే పిల్లరా, అన్ని సందర్భాల్లో ఆరాధించడం కొంచెం కష్టమే ఉంటుంది. కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆరాధించాలంటే ఆరాధించలేకపోతాం. కనుక దేవుని వాక్యమాలలో చూసినప్పుడు మరి దేవుని ఆరాధించడానికి ఆయన ఆ కారణాలు చెప్తుంటాడు. ఈ యొక్క మరి దాంట్లో కూడా అందరూ కలిసి ప్రభుని ఆరాధించడం బతులమే ఉంటాం. వి షుడ్ వర్షిప్ గాడ్ అనే విషయాన్ని చెప్తాడు. ఆయన అంటాడు కదా, ఆయన మాట్లాంటాడు కదా, నేను ఎప్పుడు కూడా యెహోవా సన్నిధిలో నిరంతరమైన ఆశ కలిగిన వాడు. He loves the presence of God and he wants to worship him like anything. నిజంగా దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు చిన్నప్పుడు ఇక్కడ వాక్య భాగంలో చూసినప్పుడు స్టార్టింగ్ నుంచి చూస్తే ఇంకా ఒక మాట దావీదు అంటాడు ఏంటంటే పిల్లరా, దేవుని యొక్క గుమ్మములో ప్రవేశించిన వారు దే షుడ్ సింగ్ అంటాడు పిల్లరా, విత్ ఎ లౌడ్ వాయిస్ అంటాడు పిల్లరా. స్వరం ఎత్తి గొంతెత్తి ప్రభుని స్తుతించే వారిగా ఉండబడ్డాడు. షౌట్ లౌడ్ అంటాడు పిల్ల. దేవుని స్తుతించే వ్యక్తి ఎలా ఆరాధించాలంటే పిల్ల స్వరములెత్తి. చాలాసార్లు సంఘాల్లో మనము కొంచెం మెల్లమెల్లగా పాడుతుంటాం, మెల్లమెల్లగా పెదవులు కల్పిస్తుంటాం. గాడ్ సేస్ ఇక్కడ దావీదు అంటాడు, వెన్ యూ సింగ్ టు ది గాడ్ యూ షుడ్ సింగ్ విత్ యువర్ హోల్ వాయిస్. అది యొక్క స్వరములెత్తి స్తుతించమని అంటాడు. ఆ మొదటి వచ్చిన అంటాడు కదా, షౌట్ అలౌడ్ అంటాడు. నీ పాటలు ఎలా ఉండాలంటే పిల్లరా, అందరికీ అంటే నీ సంతోషం వల్ల వ్యక్తపరిచేట్టుగా ఉండాలి. అలా స్తుతించాలి అంటున్నాడు. అందుకు స్తుతించాలన్నప్పుడు దేవుని వాక్యభావంలో దేవుని సన్నిధిలోకి వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్తుతులతో రావాలి. వి షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్ హి హస్ డన్ ఫర్ అస్. ఆయన ఎందుకు స్తుతిస్తున్నామంటే మనము నిజంగా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఆయన కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో గుమ్మములు ప్రవేశించమంటాడు. గుమ్మములు ప్రవేశిస్తున్నప్పుడు యు షుడ్ బి హ్యావింగ్ థ్యాంక్ఫుల్ హార్ట్ అంటాడు. కృతజ్ఞత కలిగిన హృదయము కలిగిన వాడిగా దేవుని స్తుతించే వారిగా ఉండాలన్న మాటలు మరి ఇక్కడ దావీదు రాస్తుంటాడు. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది దావీదు మాట్లాడుతున్నప్పుడు ఒకటి స్వరం ఎత్తి పాడమంటాడు, రెండోదిగా చూసినప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ అంటాడు కదా. యువర్ హార్ట్ షుడ్ రిజాయిస్ ఇన్ ది లార్డ్. థ్యాంక్ఫుల్ హార్ట్. చాలాసార్లు నిజంగా కొన్నిసార్లు మనం వి ఫర్గెట్, చాలాసార్లు దేవునికి మనము ఇవ్వాల్సినంత కృతజ్ఞతలు చెల్లించలేకపోతుంటాం చాలాసార్లు. కొన్ని సందర్భాలు వి మైట్ సే ఏదైనా కార్యం చేసినప్పుడు థ్యాంక్ యూ గాడ్ అని ఒకసారి అంటాము, వి ఫర్గెట్. ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి, అయిపోయిన సంగతులను బట్టి నిజంగా అందుకే నిజంగా ఆ కీర్తనను ప్రభావితం చేసింది. మరి ఆ సిలువ రోజు మాడినప్పుడు దావీదు తనతో మాట్లాడుతున్నప్పుడు అంటే ఇక్కడ నా ప్రాణమా యెహోవాను సనుతించుము అంటాడు. ఆయన నా అంతరంగంలో సమస్తమా యెహోవా నామమును సనుతించుము. ఆయన చేసిన ఉపకారములో దేవుని మనకు ఉంటుంది. ద థ్యాంక్ఫుల్ హార్ట్. ఈ టాక్స్ అబౌట్ ది థ్యాంక్ఫుల్ హార్ట్ అనే విషయానికి వచ్చి రాస్తాడు పిల్లలు. ఎందుకు మనం ప్రభుని స్తుతించాలి అని ఒకవేళ చూస్తే ఓన్లీ వి ప్రైజ్ గాడ్ బికాస్ ఆఫ్ హిస్ గ్లోరీనెస్. ఆయన మహిమను బట్టి మనం స్తుతిస్తాం. మనం స్తుతించడానికి నిజంగా ప్రత్యేకమైన కారణం అక్కర్లేదు. బికాస్ హీస్ గ్లోరీ ఇనఫ్ టు
వి షుడ్ వర్షిప్ హిమ్. ఆయన ఆరాధించడానికి అంత మహిమ కలిగిన వాడు కాబట్టి ఆయన ఆరాధించే వారిగా ఉండాలని దావీదు అంటాడు. ఎందుకంటే దావీదు ఈ కీర్తన అంతా కూడా చదవండి, నిజంగా 11 వచనాలే ఉన్నాయి. నిజంగా సమయం తీసుకొని ఒక 5 నిమిషాలు సమయం తీసుకొని చదవండి అంటాడు కదా. వి షుడ్ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ హి ఈస్. ఆయన ఏమై ఉన్నాడు. చాలాసార్లు మనము దేని గురించో దేవుని స్తుతించాలనుకుంటాం, కానీ దేని గురించి అంటే ఒక క్లియర్ డెఫినేషన్ ఇస్తాడు. ఆయన ఏమై ఉన్నాడో దాని గురించి స్తుతించాలంటాడు. ఆయన ఏం చేశాడో దాన్ని స్తుతించలేదు, కానీ ఈ కెన్ డూ ఎనీథింగ్ వాట్ హి ఈజ్. ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయంలో దావీదు స్తుతి. ఇక్కడ వర్షిప్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు మన వాక్య భావంలోనే ఉంటాం. ఈ కీర్తన దాని వివరం షార్ట్లో చెప్పేసి ఐ స్టే ఇన్ ది 6th and 7th verse ఓన్లీ. 2 వచనాలను ఉంటాను. నేను అనుకున్నాను ఈ అధ్యాయం అంతా చదివిద్దాం అనుకున్నాను, కానీ ఆ 2 వచనాలు నన్ను ఎంత ప్రభావితం చేసినంటే లెట్ మీ స్టే, అక్కడే ఉండొచ్చు, సరిపోతే సమయం అనుకున్నాను. సరిపోతే అక్కడే ఉంటాను, లేకపోతే కిందికి వెళ్ళిపోతాను. 8, 9, 10లో కూడా వెళ్ళిపోతాను. ఒకసారి లెట్స్ గో వర్స్ బై వర్స్. ఒకసారి మన 2 వచనాలు చూద్దాం. ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో ఆయన మన దేవుడు, ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మోకరించదము. ఎంత మేలు అంటాడు. ఇక్కడ చూసేటప్పుడు తెలుగులో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, మొత్తము కిందికి పైగా ఉంటుంది కాబట్టి నేను ఇంగ్లీష్లో చదువుతాను కాబట్టి కొంచెం పిల్లరా లెట్ మీ గో ఇంగ్లీష్ వర్షన్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ లెట్ us bow down and worship అంటాడు. దేవుని వాక్య భావన చూసినప్పుడు దావీదు మాట్లాడుతున్నప్పుడు ఈ కీర్తన డెఫినేషన్ అంతా వచ్చినప్పుడు ఈ 6-7 వచనాల్లో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే వర్షిపింగ్ ది లార్డ్, దేవుని ఆరాధించడము. దేవుని ఆరాధించే వారిగా ఆయన సంఘం ఉండాలి. ఆయన ప్రజలు అంటాడు, ఆయన మేపే గొర్రెలం, ఆయన ప్రజలం అంటాడు. వి బిలాంగ్ టు హిమ్. ఎందుకంటే యేసు రక్తంలో కడగబడ్డ నీవు నేను శిల్వ రక్తంలో ముద్రించబడ్డ వారము, యేసయ్యను అంగీకరించిన వాళ్ళము. దేవుని సన్నిధిలో ఆరాధించే ప్రతి వ్యక్తి కూడా దేవుని ఆరాధించవలసిన వాడు ఉన్నాడు. వి షుడ్ ఆల్వేస్ వర్షిప్ ది లార్డ్. దేవుని ఆరాధించాలి. దేవుని ఆరాధించడము చాలా ప్రాముఖ్యము. దావీదు చెప్తాడు దేవుని ఆరాధించే విషయంలో ఆయన ఒకసారి పక్క అధ్యాయంలో చూస్తే పిల్లరా 96వ అధ్యాయము 8వ వచనం వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్సెస్. ఎందుకంటే పాత చర్చలో మనం వెనకాల రాసేది వాక్యాన్ని పిల్లలు. ఒకసారి చూద్దాం 96వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఒకసారి ఆయనకు చెల్లించుడి రండి. ఇంగ్లీష్లో అయితే ఎక్కడ అంటాడు వర్షిప్ ది లార్డ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అంటాడు. 9th ఓకే ఏమంటాడు పరిశుద్ధ అలంకరణ ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయడు. when you worship the God you should have the holiness in you. దేవుని ఆరాధిస్తున్న వారి గురించి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధతను అలంకరించుకో. రోజు మనం మంచిగా ఇక్కడ ఫంక్షన్ పోవాలంటే రెడీ అవుతాం కదా, చర్చ్ కూడా రెడీ అయ్యి వస్తాం. మేము ఊరికి నా క్యాషియర్ గారు వెల్కమ్ ప్రిపేర్డ్ అని చక్కగా కనబడాలి. ఐ షుడ్ లుక్ బెస్ట్ ఇన్ ది చర్చ్. దట్స్ నైస్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ దేవుని వాక్య భావన చూసినప్పుడు దేవుని ఆరాధించే వారి గురించి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధతని అలంకరించుకోవాలి. ఈరోజు నువ్వు ఎంత చక్కగా తయారయ్యావో, ఎంత చక్కని చీర కట్టుకుని, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నావు ఇంపార్టెంట్ కాదు. కానీ దేవుని వాక్య భాగంలో మరి ఇక్కడ చూసినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధతని అలంకరణ ధరించుకున్నావు. ఎందుకంటే యు ఆర్ వర్షిపింగ్ ది మోస్ట్ హోలీ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులు కాదు. పేతురు పత్రికలో అంటాడు, 1వ అధ్యాయంలో అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధ. బీ హోలీ బికాస్ ఐఎమ్ హోలీ. వెన్ యూర్ వర్షిపింగ్ గాడ్ యూ షుడ్ హ్యావ్ దట్ హోలీనెస్ అంటాడు. ఆ పరిశుద్ధతని అలంకరణ ధరించుకొని దేవుని సన్నిధిలో ఆరాధించేవారిగా ఉండాలని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తున్నారు. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధించే వారి గురించి మాట్లాడతాడు. దేవుని వాక్య భావంలో నుంచి ఆరాధించే వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆరాధన విషయంలోకి వస్తే ఎందుకంటే వై వి షుడ్ worship God with joyfully అంటే we are meeting God there.
దేవుని సన్నిధిలో ఎందుకు ఆయన్ని మనం ఆరాధిస్తున్నాము, ఎందుకు సంతోషగానము చేస్తాం, ఎందుకు స్వరాలెత్తి పాడతామంటే దేవుని సన్నిధిలో వీఆర్ మీటింగ్ అవర్ బేకర్. మన సృజించిన యెహోవాను మనం ఎదుర్కొంటున్నాము, ఆయనను కలుసుకుంటున్నాం. కాబట్టి ఆ ఆనంద గానం మనలో ఉండాలంటాడు. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఫీలింగ్స్. ఈరోజు పిల్లరా, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు యూ రియలీ ఎక్స్పీరియన్స్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని అనుభవిస్తే యూ విల్ సింగ్ ఫర్ జాయ్, సింగ్ ఇన్ జాయ్ అంటాడు దేవుని వాక్యమాలలో చూసినప్పుడు. ఆ అనుభవంలో ఉంటే ఆ యొక్క స్తుతించడము, నా దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, నా దేవుని సన్నిధి అనుభవంలో ఉన్నవాడు స్తుతించకుండా ఉండలేడు. హీ విల్ వర్షిప్ లైక్ ఎనీథింగ్ అని మాట్లాడతాడు. బికాస్ వీఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉంటాం. వీఆర్ మీటింగ్ గాడ్ ఇన్ అ ప్లేస్ అంటాడు. ఆయన సన్నిధి, ఆయన ఉండే నివాస స్థలమైనది. కాబట్టి ఆ స్థలంలో ఉన్నప్పుడు వీ హ్యావ్ టు రిజాయిస్ అండ్ వర్షిప్ ది లార్డ్. దేవుని సన్నిధిలో వచ్చింది. దేవుడు అందుకే వాక్యం చెప్పాడు కదమ్మా. వాక్యంలో ఒక మాట, యేసుప్రభువు వరకు మాట్లాడు, ఎక్కడైతే 2-3 నా నామం పేరిట ఉంటారో నా సన్నిధి వారి మధ్యలో ఉంటుంది. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు నిజంగా నా సన్నిధి వారి మధ్యలో ఉంటుందంటే గాడ్ సేస్ మై ప్రెసెన్స్ విల్ బి ఇన్ బిట్వీన్ అంటాడు. వారి మధ్యలో ఇన్ మిడ్స్ట్ ఆఫ్ దెమ్ అంటాడు. వారి మధ్యలో నా సన్నిధి అంటాడు. దేవుని సన్నిధి అనుభవంలో ఉన్న నీవు నేను, దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను ఆయన ఆరాధించకుండా ఉండలేకుండా ఉండాలి. యూ షుడ్ ఆల్వేస్ సింగ్ టు ది లార్డ్. ఎందుకంటే పిల్లలు ఈ ఆరాధనలో ఏదో వచ్చాము చప్పట్లు కొట్టాలి, పాటలు కాదు. ఆరాధనలో ప్రాముఖ్యంగా ఏముండాలంటే ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4:24 ఇక్కడ చూడండి. యోహాను భక్తుడు రాస్తాడు. ఇక్కడ ఒక చక్కని కాన్వర్సేషన్ జరుగుతుంటుంది. యేసు ప్రభువుకు ఆ సమరయ స్త్రీకి ఒక కాన్వర్సేషన్ జరుగుతుంటుంది. ఆయన నీళ్ళు అడుగుతాడు, ఆమె నీళ్ళు అడుగుతుంది. ఆయన ఒక ఆత్మీయ జలముల గురించి మాట్లాడినప్పుడు దెన్ స్టార్ట్స్ అదర్ సబ్జెక్ట్ అబౌట్ ది వర్షిప్. దేవుని ఆరాధించే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటారు. అప్పుడు ఆమె యేసు ప్రభుతో అన్న మాట ఏంటంటే, మేమైతే ఈ కొండ మీద ఆరాధిస్తున్నాము, మీరైతే యెరూషలేములో ఆరాధిస్తారు. యూదులు అంటారు యెరూషలేమునే ఆరాధించాలి, వి షుడ్ వర్షిప్ ఓన్లీ ది జెరూసలేం అంటారు. మేమైతే కొండ మీద ఆరాధిస్తున్నాము, మేము కొండ మీద ఆరాధించే వాళ్ళం దేవుని ఆరాధికులేము కాదా? అలాగే మీరు యెరూషలేం ఆరాధించేవారే ఆరాధికులు అన్నప్పుడు దేవుడు ఒక మాట ఇస్తాడు, ఒక జవాబు ఇస్తాడు. చివరికి అంటే ఏమంటే, దే విల్ నైదర్ వర్షిప్ ఆన్ ది మౌంటైన్ ఆర్ ది టెంపుల్ బట్ వే దే వర్షిప్. ఒకసారి చూద్దాం. 4:24 చూద్దాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో. wherever you are worshiping in the spirit, in the truth, that is the place of worship. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, కొండ మీద ఆరాధించావా, యెరూషలేములో ఆరాధించావా, ఇంట్లో ఆరాధించావా, ఎక్కడ ఆరాధించావా కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మలో సత్యములో ప్రభువును ఆరాధిస్తున్నావు, when you feel the presence of God, when you feel that you are meeting your God, that is the place of the true worship for the Lord. దేవుని ఆరాధించడం, when you have that spirit, when you have the thankful heart to praise God, దేవుని స్తుతించేటప్పుడు awesome place అంటే ఆ సత్యంలో ఉండాలి. కీర్తనకారుడు రాస్తున్నప్పుడు, దావీదు రాస్తున్నప్పుడు ఎందుకు రాస్తాడో తెలుసా అమ్మ? ఎందుకు అంత సంతోషంతో ఆయన రాస్తాడు? ఒకసారి చూద్దాం. ఒకసారి లెట్స్ గో టు ఫస్ట్ వర్స్లోకి వెళ్దాం. ఒకసారి చూద్దాం పిల్లలు, చూద్దాం. ఒకసారి 1వ వచనం చూసుకుందాం. అక్కడ చూద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహతని చేయుదము. ఏమంటాడు? మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము. వై వి రిజాయిస్ అంటే బికాస్ ఆఫ్ ది సాల్వేషన్, ది రాక్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అంటాడు దేవుని వాక్యము. ఈజ్ అవర్ సాల్వేషన్. ఆయన సిలువలో చేసిన కార్యమును బట్టి ఆ రక్షణ పొందుకున్న నీవు, ఆ రక్షణ ఆనందంలో ఉన్న నీవు ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి. దోస్ హూ హ్యావ్ ది సాల్వేషన్ దే విల్ రిజాయిస్ ఇన్ ది లార్డ్. ఎవరైతే రక్షణ ఆనందంలో ఉంటారో they cannot stop praising God. Feel that yes, I'm not worthy, but God made me worthy through cross. ఎవరైతే అది తీసుకుంటారో వాళ్ళు ఆరాధించకుండా ఉండలేరు. ఎవరైతే అనుకుంటారో నా ప్రభువు నన్ను రక్షించాడు,
అందుకే వాక్యం ఏమంటారు రోమపత్రిక, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోయాము. కానీ ఈరోజు దేవుడు అనుగ్రహించి ఆ మహిమను పొందుకోవడానికి యేసయ్య సిలువలో మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఆయన మన నిమిత్తం అర్పించబడ్డాడు. కాబట్టి ఆయన బలి ద్వారా నీకు నాకు ఏదైతే ఆ గ్లోరీలో వెళ్ళకుండా ఉండడానికి, వేర్ వి ఫాల్ షార్ట్ we go into the glory through cross. ఆ సిలువ ద్వారా ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే వెళ్ళలేని స్థితిలో ఉన్నామో, ఆ సిలువ కార్యము ద్వారా, యేసు రక్తము ద్వారా ఆ మహిమలో ప్రవేశించే అతి భాగ్యము దొరికినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఆయన స్తుతించకుండా ఉండలేవు. యు విల్ రిజాయిస్ ఇన్ ది లార్డ్, ఆయన చేసిన కార్యమును బట్టి. సార్ ఈ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు అనిపిస్తుంది కదా, అంటే దేవుని వాక్య భావన చూసినప్పుడు అక్కడ చక్కని మాట కింద ఎందుకు వచ్చిన అంటాడు. అక్కడ ఒక సందర్భాన్ని చెప్తాడు, మాసా గురించి మాట్లాడతాడు. ఒక ప్లేస్ గురించి ఎందుకు వచ్చిన అంటాడు. ఈ టాక్స్ అబౌట్ ది మాసా. ఆ పిల్లలు రెండు మాసా మేరాబ్ ఉంటుందాము, రెండు పదాలు ఉంటాయి అక్కడ. రెండు కూడా ఒకటే ప్లేస్కు పేర్లు అవి. ఎందుకంటే అక్కడ ఇజ్రాయిల్ ప్రజలంట మోషేతో పోరాడారంట. దేని గురించి పోరాడారు అంటే పిల్లలు నీళ్ళ గురించి. అక్కడ నీళ్ళు లేవంట ఆ ప్రదేశంలో. దెర్ వాజ్ నో వాటర్. నిర్గమకాండంలోకి వెళ్తే 17 వచ్చాం, రెఫరెన్స్ ఏం తీయట్లేదు. నిర్గమకాండం 17 అధ్యాయానికి వెళ్తే అక్కడ నీళ్ళు లేవంట. నోషేయునికి నీళ్ళు ఇవ్వమని అడుగుతుంటారంట. ఎట్లుంటుందమ్మా? నీళ్ళు లేని ప్రదేశంలో పాపం మోషే కూడా కొత్తగా వచ్చిన ఫస్ట్ టైం మేడం మోషే కూడా తెలియదు ఆ ప్లేస్ ఏదో. ఆ ప్లేస్లో అంటే కమ్ ఆన్ గివ్ us వాటర్, ఎందుకంటే నువ్వు పట్టుకొచ్చి వాటి నువ్వు వెయ్యి అన్నప్పుడు ఎలా అయిపోయింది పరిస్థితి అంటే రాళ్ళతో కొట్టే స్థితి వచ్చేసిందంట పిల్లలు. మోషే రాళ్ళు తీసుకుంటాం, మోషని కొట్టి చంపేద్దాం. ఆ తర్వాత బండ నుంచి దేవుడు నీళ్ళు తీసుకొస్తాడు. మనకు తెలిసిన సంగతి. బండలోంచి ఆ చెలాలు వచ్చాయట. 6 లక్షల పైగా పురుషులు, 10 లక్షల పైన జనాలు తాగడానికి నీళ్ళు వచ్చాయట. ఆ బండలోంచి ఎలా గష్ అవుట్ అయ్యి వచ్చా వాటర్ కదా కొన్నిసార్లు అనిపిస్తుంది. అలాంటి కార్యాలు చూచినాక కూడా వారు నమ్మలేకపోయారట పిల్ల, దేవుని వాక్య భావంలో చూచినప్పుడు. అందుకే దేవుడు అంటే పిల్ల ఈరోజు సిలువ కార్యం వచ్చినాక ఆ సిలువలో ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. 7 మాటలు ధ్యానించాము. ఆయన అంత కార్యం చేసినాక ఇఫ్ వీ కెనాట్ సీ హిస్ యాక్ట్స్, ఆయన క్రియను చూడలేకపోతే నేను ఆరాధించలేము. ఆయన చూస్తే కనుక ఆరాధించగలుగుతాం. అందుకే అంటాడు ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, కమ్ ఆన్ let us worship the Lord because he has done a wonderful thing. ఆయన మహిమలో ప్రవేశం. దిస్ ఈజ్ ఎ రియాలిటీ. దేవుని ప్రేమ నిజమైనది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ఆ పరములో కూర్చొని ప్రేమించాడు. ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీద ఒక మానవుడిగా వచ్చాడు. ఆయన నీ కొరకు నా కొరకు, నీ పాపం నా పాపంలో ఆయన సిలువలో తీసుకెళ్ళాడు. ఆయన ప్రశస్త రక్తంలో తినించాడు. ఎందుకంటే నువ్వు మహిమలో ఉండాలని ఆశ కలిగాడు. కాబట్టి అతి గొప్ప కార్యం చేసిన దేవుని యూ హ్యావ్ టు వర్షిప్ ది లార్డ్. ఈ అనుభవంలో ఉన్నాడు దావీదు సిలువను చూడలేదు, కానీ దావీదును అనేకమైన భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు రక్షించాడు. ప్రాణము చేతిలో పెట్టుకొని పోయినా కానీ దేవుడు ఆయనతో ఉన్నాడని నమ్మాడు. అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను భయపడను, ఎందుకంటే యు ఆర్ విత్ మీ. ది ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్ మేడ్ హిమ్ వర్షిప్ లైక్ ఎనీథింగ్. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చి నువ్వు ఒకవేళ ఆరాధించలేకపోతే, నీ స్వరం ఇప్పలేకపోతే, ఆయన స్తుతించలేకపోతే, యూ హ్యావ్ నో వాల్యూ ఫర్ దట్ క్రాస్. నిజంగా నా ప్రభు నా కొరకు కార్యం చేశాడు, ఆయన నాతో ఉన్నాడంటే యూ విల్ ఆల్వేస్ సింగ్ ఫర్ ది లార్డ్, యూ విల్ వర్షిప్ ది లార్డ్. దేవుని ఆరాధించేవాడిగా ఉంటాడు. దేవుని ఆరాధించమని కీర్తనకారుడు మనకు నేర్పిస్తున్నాడు. యూ షుడ్ ఆల్వేస్ రిజాయిస్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధి అనుభవంలో ఉన్న నీవు నేను, we are here to worship the Lord. The beauty, it's a feeling. సంతోషం అంటే ఆగుద్దాం. ఆ సిలువ సంతోషము నీ హృదయములో ఉంటే you cannot stop yourself. You will sing in the joy. నీ స్వరం ఎత్తి నా ప్రభు చేసిన కార్యం కొరకు, నా ప్రభు నన్ను ఎంత ప్రేమించాడు, నేను చనిపోవలసిన వాడిని నన్ను జీవంలోకి తీసుకొచ్చాడు, నేను పాపములో శాపములో ఉన్నవాడిని నన్ను మహిమలోకి తీసుకొచ్చాడు, నేను చేయగలి ప్రభు, ఐ కెన్ ఓన్లీ వర్షిప్ యూ, ఐ కెన్ సింగ్ విత్ ఆల్ మై హార్ట్. నా
యొక్క హృదయము నా యొక్క స్వరముతో స్వరమెత్తి నిన్ను ఆరాధిస్తాను ప్రభు అని చెప్తున్నాడు. దావీదు అనుభవం ఉన్నాడు, అనేకమైన పరిస్థితుల్లోంచి రక్షణ పొంది ఉన్నాడు కాబట్టి ప్రభువు ఆనందిస్తుంది. ఈరోజు నేను కూడా ఈ పాపములోంచి విడుదల పొందిన నేను కూడా యేసును ఆరాధించే పాత్రలమైనాం. రెండోదిగా చూసినప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి చూసినప్పుడు అక్కడ ఏమంటాడు, కమ్ లెట్ us bow down in worship and let us kneel before. మాటలు మంచిగా అనిపిస్తుంది. let us kneel and bow down అంటాడు. దేవుని వాక్యంలో దావీదు అంటాడు, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు చాలాసార్లు ఈ రోజుల్లో కొంచెం కష్టంగా ఉంది, మోకాలు నొప్పులు ఎక్కువ ఉంటున్నాయి కదా, మోకాలు కూడా కొంచెం కష్టమే అనుభవం. మా పాస్టర్ గారు అడుగుతాం చెప్తుంది సాఫ్ కొన్నిసార్లు, ఎందుకంటే పెయిన్ ఉన్న వారికి కొంచెం కష్టమే. కానీ kneeling down and bowing down, దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు మోకరించడము, దేవుని సన్నిధిలో నువ్వు సాగిలపడడం గురించి మాట్లాడుతున్నప్పుడు కీర్తనకారుడు అంటాడు, ఐ bow down because I have nothing, I have only నా దగ్గర నేను తప్ప ఏం లేదు ప్రభా, జస్ట్ ఐ కమ్ లైక్ దిస్, ఇలాగే వస్తున్నావు, జస్ట్ ఐ bow down, I submit myself to you. కంప్లీట్ సబ్మిషన్. సాగిలపడి అంటారు, సాగిలపడ్డం అంటారు. అంటే దేవుని సన్నిధిలో అంటాడు, ఐ bow down, ఐ kneel అంటాడు, bow down. నిజంగా దేవుని సన్నిధిలో సాగిలపడిపోడు, కంప్లీట్ సబ్మిషన్. ఆరాధిస్తున్నాం కానీ చాలాసార్లు ఈ రోజుల్లో హృదయంలో ఒక అహం ఉంటుంది. వి నెవర్ సరెండర్ టు గాడ్. చాలా సందర్భాల్లో ప్రభా ఇది మాత్రం నేను చేయలేను ప్రభా అంటే కదమ్మా, ప్రభా ఈ ఒక్కటి మాత్రం నేను ప్లీజ్ దయచేసి ఎక్స్క్యూజ్ మీ కదమ్మా. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, దేవా నువ్వు అన్నీ చెప్తున్నావు, 10 ఆజ్ఞలు నాకు ఇచ్చావు కదా, ఈ 9 ఆజ్ఞలు ఇట్స్ ఓకే ఫర్ మీ, దిస్ వన్ ఈస్ ట్రబ్లింగ్ మీ, ఐ కాంట్ డూ ఇట్. దిస్ ఇస్ నాట్ ఎ కంప్లీట్ బోయింగ్ డౌన్. 10 ఆజ్ఞల్లో 9 చేసి 1 చేయకపోతే 90% మార్క్స్ కదమ్మా, ఇక్కడ మనకు 0 వస్తుంది. తెలుసా అమ్మా? క్రిస్టియానిటీ అంటే పిల్లలు దేవుని వాక్యభావంలో ఇఫ్ ఐఎమ్ రైట్ ఇన్ 9 things and wrong in 1 thing, you will get only 0 there. You will not get 90. There is no 90s, no 50s, no 60s there. One thing, 0 or 100. అందుకే దావీదు అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు, ఐ bow down in front of my maker. నా సృష్టికర్త ఎదుట నేను వచ్చినప్పుడు ఐఎమ్ నథింగ్, ఐఎమ్ జస్ట్ క్రియేషన్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నీ యొక్క చేతుల ద్వారా నిర్మించబడిన వాడను, ఐఎమ్ నథింగ్. అందుకే యాకోబును పిలిచినప్పుడు దేవుడు, యాకోబు ఇజ్రాయేలు, నిన్ను తల్లి గర్భములో సృజించిన వాడను, నిన్ను నిర్మించిన వాడను అంటాడు. God says, I created you, I made you, I own you, or called you by name. God says, you are mine. నీవు నా సొత్తు అయినావు. When God says, you are my property, we have no right on us. David talks about complete submission to God. Kneeling down, bowing down. నిజం వర్షిప్ అంటే ఇది ఉండాలి. గొంతెత్తి పాడడమే కాదు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు, ఏదైనా మాట ఉన్నప్పుడు కంప్లీట్ సరెండరెన్స్ టు గాడ్. అండ్ our God is a wonderful, such a wonderful God. He never says anything which he has not done. అనేది కూడా భూమి మీద వచ్చినప్పుడు యేసు ప్రభువు వారు 33 సంవత్సరాలు ఈ డిడ్ ఎవ్రీథింగ్ కదమ్మా. పొద్దున్నే ప్రార్థన చేయమని, ఆయన పొద్దున్నే ప్రార్థన చేసి నేను ప్రార్థన చేయమని, ఆయన దేవుని సమాజ మందిరంలోకి అలవాటు ప్రకారం యాజ్ ఎ హ్యాబిట్ అంటాడు, ఒక అలవాటు ప్రకారమైన సమాజ మధ్యలోకి అలవాటు, ఈ మేడ్ హ్యాబిట్ టు గో ఇన్ టు ది టెంపుల్. ఈరోజు నేను దేవుని సన్నిధిలోకి రమ్మన్నప్పుడు, సమాజంగా కూడుట మానకుడి అన్నప్పుడు, ఈ వెంట్ ఇన్ టు ది టెంపుల్ అండ్ ఈ సెడ్ దట్. నాకు చాలా ఇష్టమైన మాట అపోస్తలుల కార్యం అంటాడు, తీయకడు రెఫరెన్స్ కానీ, మొదటి అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, జీసస్ వాస్ డూయింగ్ అండ్ ప్రీచింగ్ అంటాడు. He was not preaching, he was doing and preaching.
ఇట్స్ అవర్ గాడ్. నా దేవుని గొప్పతనం, నా దేవుడు ఆయన చేసి నన్ను చేయమన్నాడు కదా. ఆయన చేశాడు, నన్ను అది చేయమన్నాడు. ఆయన చేయకుండా చేయమన్నాడు. చేయకుండా చేయమంటే మనం ఎంత తెలివైనది. అబ్బా ప్రభు నువ్వు చెప్పేస్తావు, నేను ఎంత కష్టపడాలి నీకేం తెలుసు, దానికి ఎంత కష్టం ఉంటుంది నీకేం తెలుసు ప్రభా, నువ్వు అనేసినావు ప్రభా, నువ్వు చెప్పేస్తావు. ఇట్స్ టఫ్ టు డూ. గాడ్ సేస్ yes, ఫాస్ట్ ఐ విల్ డూ, దెన్ ఐ విల్ ప్రీచ్. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుని వాక్యమాలు నిజం కొన్నిసార్లు వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. దిస్ కొన్నిసార్లు ఆ శిలువ కార్యం మనం ధ్యానించాం కానీ యేసు ప్రభువు ఆ శిలువను చూసినప్పుడు ఈవెన్ జీసస్ ఫియర్ దట్ క్రాస్. నిజంగా ఆ శిలువకు నిజంగా ఆయన కూడా ఆ శ్రమను ఆయన కూడా కొంచెం భయపడ్డాడు. ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరూ తెలిసిన ప్రార్థన కదా, అవుట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ ఒకటే ప్రార్థన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తీసివేద్దాం. ఒకసారి చూద్దామా, ఒకసారి చెప్పవచ్చును చూసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 42వ వచనం. మళ్ళీ ఒకసారి మనం తెలియంది కాదు కానీ తెలిసిందే కానీ లెట్స్ రీడ్. కొన్నిసార్లు కొన్ని వర్సెస్ మనం చేస్తున్న అది చదివితే, ఎందుకంటే అది ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకంటే ఇట్ మేక్స్ అస్ బౌ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో మోకరించడానికి, దేవుని సన్నిధిలో సాగిలపడడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి లెట్ us రీడ్ దట్ వర్డ్. 26వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం దేవుని వాక్యమాలను చూసినప్పుడు. మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని తాగితే కానీ కాని ఎడలా నీ చిత్తమే సిద్ధించును. ఇది తాగితే కానీ పోదంటే ప్రభువా లెట్ మీ టేక్ ఇట్, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. దిస్ ఈజ్ కంప్లీట్ సరెండరెన్స్. దేవుడు చెప్పాడు, తండ్రి అంటాడు, అతన్ని మొత్తట తండ్రికి ఇష్టమైన అంటాడు. హి వాస్ రెడీ టు టేక్ ది సఫరింగ్ ఆఫ్ ది క్రాస్. ఆ సిలువ శ్రమను తీసుకెళ్ళి దట్స్ గాడ్. ఈరోజు నేను చాలాసార్లు ఈ రోజుల్లో వీ డోంట్ సబ్మిట్ కంప్లీట్లీ టు గాడ్. చాలాసార్లు కొన్ని విషయాల్లో విల్ జస్ట్ సే నో గాడ్ ఐ కాంట్ డూ ఇట్. దట్ ఈస్ నాట్ బోయింగ్ డౌన్. నీ ఆరాధనలు అంటాడు, నువ్వెంత నీ రక్షణానందంలో నువ్వు ఎలా స్తుతిస్తావో, నీ స్తుతిలో నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో కంప్లీట్గా నిన్ను నువ్వు ఆయనకు అర్పించుకునేటట్లు. చాలాసార్లు విజయాలు పొందుకోలేడం కారణం ఏం తెలుసా, ఇదే. చెప్పుకుంటూ పోతే చాలాసేపు ఉంటుంది. యాకోబు పత్రికలు అంటాడు, ఏమంటాడమ్మా, దేవునికి సమర్పించుకున్నాడు. చూద్దాం ఒకసారి వచ్చిన చూసుకుని, ఒక వచ్చిన యాకోబు 4:7 ఒక వచ్చిన చూసుకుందాం. చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఇది చాలాసార్లు లెట్స్ తర్వాత ఒక వచ్చిన ముందు ముగించేస్తాను. లెట్ మీ గో. ఒక మాట ఉందని చెప్పేసి ముగించేస్తాను. ఓకే, కాబట్టి దేవునికి లోబడి, ఇంగ్లీష్ అంటారు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఎప్పుడైతే సబ్మిట్ చేస్తావో అప్పుడు సాతాను నుంచి పారిపోతావు. ఆ సాతాన్ని ఎదురించుడి. అప్పుడు నువ్వు సాతాను ఉత్తగా ఎదిరిస్తే వాడు పోడు. దేవునికి నిన్ను అప్పచెప్పుకొని అప్పుడు ఎదిరిస్తే వాడు మీ నుంచి పారిపోతాడు. నీలో ఉన్న అపచయాలన్నీ పోతావు. యూ విల్ బి విక్టోరియస్ ఇన్ యువర్ లైఫ్. సబ్మిషన్ అంటూ చివరిగా అన్నప్పుడు, చివరి మాటలు చూసినప్పుడు, వన్ థింగ్ వర్షిప్, సెకండ్ థింగ్ ఈజ్ సబ్మిషన్, థర్డ్ థింగ్ ఈజ్ దట్ ఈజ్ అక్నాలెడ్జ్మెంట్ అంటాడు కదా. ఆయన మన దేవుడై ఉన్నాడు, మనము ఆయన ప్రజలము అంటాడు. కాబట్టి ఏమంటాడు తాగుతున్నప్పుడు, హీ ఈజ్ అవర్ మేకర్, హీ ఈజ్ అవర్ గాడ్. అక్నాలెడ్జింగ్ గాడ్, దేవుణ్ణి, ఆయన సర్వమై ఉన్నాడు, ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు అని అక్నాలెడ్జ్, అంగీకరించడు. అంతేకాకుండా అంటాడు, ఆయన మనల్ని పాలించును అంటాడు. ది రూల్, సబ్మిటింగ్ టు ది రూల్ ఆఫ్ గాడ్. దేవుని అధికారములో నిజంగా వచ్చినామా. దావీదు కీర్తనకారుడు 23వ కీర్తన అంటగా, లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ఒకసారి అనిపిస్తుంది, లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటే మై షెపర్డ్ విల్ టేక్ మీ వేర్ ఎవర్ హీ వాంట్ మీ టు గో దేర్ కదా. ఆయన అంటాడు కదా, నేను పోవాలని ఎవరు తీసుకెళ్ళేవాడు కాదు, ఆయన ఎక్కడ వెళ్ళాలనుకుంటే ఆయన నన్ను అక్కడ తీసుకెళ్ళేవాడు అనుకోండి. అక్నాలెడ్జింగ్ హిమ్.
ఆయన ఏం చేయాలనుకుంటుండు? ఆయన దేవుడు, ఆయన పరిపాలన, ఆయన పాలించు గొర్రెలము అంటాడు. వి ఆర్ ది షీప్ ఆఫ్ హిస్ పాస్చర్స్. వాట్ షుడ్ వి ఈట్ అండ్ హౌ షుడ్ వి లివ్, ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై ది లార్డ్. 23వ కీర్తన నేను తీసుకోవాలి, నాకు పెద్ద సబ్జెక్ట్ కాబట్టి అంటారు కదా, పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయను, శాంతికరముగా అంటారు కదా. ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ my worship is to acknowledge him as my God. My work is to accept his word. అంటే కదా, ఒకవేళ ఆయన మీకు ఏదైనా మాట ఇస్తే దాన్ని వింటే మీకు మేలు కలుగుతుంది. అంతేనమ్మా? ఒకసారి ఆ వచనం చదువుకుని ముగించేసుకుందాం. ఒకసారి చూద్దాం. చివరిగా బ్లెస్సింగ్స్ గురించి మాట్లాడతాడు ఒకసారి చూద్దాం. చివరి లైన్, లాస్ట్ లైన్ పిల్లరా, ఆయన మాటలు వింటే దేవుని వాక్యభావన చూసినప్పుడు అంటాడు కదా, టుడే వెన్ యూ హియర్ హిస్ వాయిస్, ఆయన మాటకు విన్నప్పుడు. లేదమ్మా? మన వాక్య భాగం చివరి భాగం చదవండి అమ్మా. చివరి భాగం, లాస్ట్ లైన్, 7th verse, లాస్ట్ లైన్. నేడు మీరు ఆయన మాట ఆలకించిన ఎడల ఎంత మేలు. అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటే, when you accept his word, it's wonderful for you, it's good for you. when you accept his word. అందుకే యేసు ప్రభు వారు కూడా ఆ రూపాంతరం కొండ విన్నప్పుడు తండ్రి ఒక స్వరం వినబడదు మేఘంలో, ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినుడి అంటే. when you listen, when you acknowledge him and when you accept his word, then you are the true worshippers. అలా ఆరాధించేవారిగా, దేవుని ఆరాధించినప్పుడు కృతజ్ఞతతో, let us rejoice in our salvation, సంతోషముతో ఆయన ఆరాధించేవారిగా, కంప్లీట్ సరెండరెన్స్లో, అలాగే యాక్సెప్టింగ్ యాజ్ గాడ్ అండ్ హిస్ వర్డ్, అలా చేసేవారిగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించాలి. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన ఆశీర్వాదము సెలకీర్తుడు ఆరాధన ముగించుకుందాం. మొదటిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి, నీకు స్తోత్రం. చక్కని మాటలు నాతో ఎలా ఆరాధించాలో దావీదు మాకు నేర్పించాడు నాయన. అలాగనే మేము ఆరాధించే వరకు ఉండుటకు సహాయం తెచ్చింది. విత్తబడిన వాక్యం మా అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితం దయచేయండి. చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను సంగమును విడిన ఆశీర్వాదాలతో నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.